సో ఇంకొకటి సార్, జగన్ గారు ఒకటి వ్యాఖ్యానం చేశారు, 124 సార్ల మీరు ఒత్తండి అంటే 24 సార్ల బటన్ నొక్కేది ఉంటుంది కదా, ప్రెస్ చేసేది. సో దాన్ని ప్రెస్ చేయండి, నేను మాత్రం 2 సార్లనే నొక్కుతా అని చెప్పేసి ఒక వాక్యము రావడం జరిగింది అన్నట్టు. అది ఎంతవరకు నిజం? దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు మీ రోడ్లో ఇలాగిల్లు మలుపు తిరిగిన తర్వాత మొక్కజొన్న పొత్తులు కాల్చుకుంటూ ఉంటాడు ఒక అతను తీసుకొచ్చి సీఎం అని చేస్తే కూడా నొక్కుతాడు బటన్. ఎందుకు అట్లా అన్నారు అన్నట్టు సార్ ఆ టాపిక్? బటన్ నొక్కడానికి ఎవడైతే మొక్కజొన్న పొత్తులు కాల్చి కూడా రోడ్డు మీద మిరకాయ బజ్జీలు వేసి కూడా లేకపోతే సోడా కొట్టి కూడా నేను మీరు ఎవరైనా నొక్కుతాం. బుర్ర బుద్ధి జ్ఞానం విజ్ఞానం వివేకం పెట్టుకుని ప్రజల పట్ల గౌరవం మర్యాద నీకు ఆదరణ ఇచ్చి నేను కూర్చోబెట్టినోడి పట్ల వాళ్ళ భవిష్యత్తు పట్ల బాధ్యతగా ఉండాలా, వాళ్ళకి భద్రతనివ్వాలా. వాళ్ళు బతుకు భయంలో పెట్టేసి వాళ్ళు నిత్యం నరకంలో పెట్టేస్తారు. అదే పరిపాలన నాన్ సెన్స్. 2 సార్లు నొక్కుమని అంటున్నాడు కదా, మరి ఎన్నిసార్లు నొక్కినాను? ఎవరైనా నొక్కుతాడు, కరెక్ట్గా నొక్కుతాడు రేపొద్దున్న. సో ఈసారైనా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడతారంటారా? నేనైతే అడుగు పెడతాడేమో అనుకుంటున్నానండి. అడుగు పెడతామే కాకుండా ఆయనతో పాటు ఆయన ఎమ్మెల్యేని కూడా గెలిపించుకుని వెళ్తాడు. ఓకే, అంత కెపాసిటీ ఉందంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే గెలవగలేదు, ఈయన గెలవడానికి ఏముందండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నానంటే అన్ని వేల కోట్లు దొబ్బేసి 6 నెలలు జైల్లో ఉండి 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతా ఆయనే ఏకంగా అసెంబ్లీకి వెళ్ళిపోయాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. ఈయన ఏం తప్పులు చేయలేదు కదా, అలాంటి ఈయన అవడానికి ఏముంది? ఓకే, సో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుండి పోటీ చేసే అవకాశం ఉంది సార్? నేనైతే భీమవరం నుంచి అనుకుంటున్నాను నేను. ఓకే, ఎందుకంటే అక్కడ ఓడిపోయాను కాబట్టి ఒక ఇగో ఉంటుంది, అక్కడే మళ్ళీ గెలవాలని. ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడే వెతుక్కోవాలి, ఎక్కడ ఓడిపోయాం అక్కడే గెలవాలనేటువంటిది ఒక భావన అయితే వాళ్ళకి ఉంటుంది డెఫినెట్గా. సో జనరల్గా మీరు టీడీపీ నుండే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి, ఒకవేళ టీడీపీ నుండి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆయన ఫస్ట్ ఇచ్చేటువంటి స్పీచ్ ఎలా ఉండబోతుంది జనాలకి? ఇప్పుడు ఆయన గెలిచి ప్రమాణ స్వీకారం చేసి థ్యాంక్స్ చెప్తాడండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో దాక్కోకుండా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం చెప్పాడంటే, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇలాంటి అన్నిటిని కాదు మనకు శత్రువులు, మనం మళ్ళీ 30 ఏళ్ళు ఉండాలి మనం, ఇలాంటి మాటలు మాట్లాడాడు ఆయన. అలాగైతే ఈయన ఇలాగ అనడం, నారా చంద్రబాబు నాయుడు అని నేను అని ప్రమాణ స్వీకారం చేసి ఆయన 6 గ్యారెంటీలు ఏదో ఇస్తున్నారు కదా వాటి గురించి మాట్లాడతారు. అది అయిపోయిన తర్వాత ఒక బొట్టది పెట్టుకుని ఇంటికి వెళ్తారు, అంతే. ఈ లోపల ఆ కార్యక్రమం వాళ్ళు చేస్తారు, ఈయన ఏం చెప్పడం. ఫలితాలు వెలువడుతుండగానే కోటింగ్ స్టార్ట్ అవుద్ది, అక్కడ ఫుల్ కోటింగ్ స్టార్ట్ అయిపోద్దండి. 2-3 నెలల్లో మొత్తం క్లీన్ చేస్తారు, తర్వాత పని చేసుకుంటారు. సో బేసిక్గా సార్ ఇప్పుడు ఏంటంటే బీజేపీ టీడీపీలకు సంబంధించినటువంటి ఆ పొత్తు గురించి ఇంకా తేలడం లేదు, అసలు కారణం ఏంటి? తేలటం లేదని ఎవరు చెప్పారు మీకు? బీజేపీ టీడీపీ పొత్తు తేలటం లేదని ఎవరు చెప్పారండి? కొంతమంది చెప్తే మేము వినే మిమ్మల్ని అడుగుతాం కదా సార్. అవన్నీ ఇప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ జనసేన టీడీపీ ఒక అలయన్స్లో ఉన్నారు. బీజేపీది కూడా రేపు ఈ పార్లమెంట్ అయితే ముగిసిపోయినాయి కదా, తర్వాత అనౌన్స్ చేస్తారు రేపు మాపు. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏలోకి రమ్మన్నారని అంటున్నారు. ఈయన ఎన్డీఏలోకి వెళ్తాడేమో అని అనుకుంటున్నారు. సౌత్ నుంచి ఎన్డీఏ కన్వీనర్ ఇస్తారని చెప్పి అనుకుంటున్నారు ఆయనకి. ఎందుకంటే బీజేపీ కూడా నార్థరన్ స్టేట్స్ ఉత్తర భారత పార్టీ అనేటువంటి ముద్ర పడకుండా ఉండడం కోసం కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారిని పెట్టొచ్చు అని అంటున్నారు సౌత్ నుంచి. సార్ వల్లభనేమి వంశీ గారి గురించి, కొడాలి నాని గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అంటే వల్లభనేని వంశీ గారు టీడీపీలో ఉన్నప్పుడు అని అపెండిక్స్లో అంటాడు. ఓకే, ఆయన టీడీపీలో ఉన్నాడు, వెళ్ళిపోయాడు. అపెండిక్స్ అంటే తెలుసా మీకు? మన శరీరంలో ఒక భాగం. అవును, దానివల్ల ఉపయోగం ఉండదు కదా, ఎంతో కొంత ప్రమాదం ఉంటుంది. ఎప్పుడప్పుడు 24 గంటల లేపు వచ్చేసి మనం సడన్గా చేయాలి. అలాగే అపెండిక్స్లో అంటాడు. అది లేకపోయినా పర్లేదు, దాన్ని ఆపరేషన్ చేసి తొలగిస్తారు. అలాగే ఆయన లేకపోయినా కానీ టీడీపీకి ఇబ్బంది రాలేదు. కొడాలి నాని గారు అంటారా, ఆయన టీడీపీలో ఉన్నాడు, బాగానే ఉండేవాడు. అప్పుడు కూడా భూత వైద్యుడిలా కనపడేవాడు, కానీ మాంత్రికుడిలాగానే అతనికి అచ్చంగా వర్షాలు చేతబడి చేసి కూడా ఉంటాడు. ఆ పూసల గీసలు వేసుకుని బొట్టెట్టుకుని. అయినా సరే అతనికి అభిమానులు ఉన్నారు ఆ గుడివాడ ప్రాంతంలో. అతని గురించి ఒరిజినల్గా ఏం చెప్పుకుంటారంటే, గుడివాడలో అందరూ అతను అభిమానిస్తారు. బయటికి అతను నోటికి వచ్చినప్పుడు దుర్వాసన వచ్చేలాగా సెప్టిక్ ట్యాంక్ లాగా ఉంటుంది నోరిపితే, స్మెల్, బూతులు, పచ్చి బూతులు, రాజకీయాన్ని ఫస్ట్ పట్టించేసిండు. అసలు ఇంట్లో ఎలా భరిస్తున్నారు రా బాబు అనుకుంటాం మేము. అంటే ఇప్పుడు ఒక సామాజిక వర్గంలో పుట్టాడు, నేను ఆ సామాజిక వర్గానికి చెందినవాడిగా ఏంటి అలా దిగజారిపోయాడు, ఎంత హీనంగా ఉన్నాడు, ఎంత వరస్ట్గా ఉన్నాడు ఈ మనిషి అనిపిస్తున్నాం. మరి ఇంట్లో వాళ్ళు ఎలా భరిస్తున్నారు అనేటువంటి ఒక సందేహం ఉంది మాకు.
అంతేగాని మరి డెఫినెట్గా 2-4 సార్లు గెలిచాడు. 4 సార్లు గెలిచాడంటే 2 సార్లు టీడీపీలో 2 సార్లు వైసీపీలో గెలిచాడు. 4 సార్లు గెలిచాడంటే ప్రజల ఆదరణ ఉంది. మరి ఆ స్మెల్ మనకే బయటకు వదిలేసి ఆ నియోజకవర్గంలో బాగానే ఉంటున్నాడు. అప్పుడు పేపర్ మిల్ ఉందనుకోండి, పేపర్ మిల్ లోపల వాసన రాదు, ఆ ఊరంతా వచ్చేది వాసన. అలాగే మరి అతను ఊళ్ళో బాగానే ఉంటున్నాడేమో అనిపిస్తుంది.